మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ప్రేక్షకులకు ఎనర్జీ వచ్చేస్తుంది. మాస్ జనాలనే కాదు, సగటు ఆడియన్స్కి కూడా కిక్ ఇచ్చే మూవీ చేయడంలో ఆయన ప్రత్యేకత వేరు. అందుకే టైటిల్ నుంచే ఈ మూవీ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టార్ రైటర్గా పేరున్న బాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితారే ఎంటర్టైన్మెంట్ నిర్మించిన మాస్ జాతర నిన్న సాయంత్రం ప్రీమియర్ల నుంచి హంగామా మొదలుపెట్టేసింది. మరి పేరుకు తగ్గట్టు జాతర చేయించిందో లేదో రివ్యూలో చూసేద్దాం. వరంగల్లో పనిచేసే రైల్వే పోలీసు లక్ష్మణ్ బేరి ట్రాన్స్ఫర్ మీద శ్రీకాకుళం దగ్గర అడవివరం అనే ఊరికి వస్తాడు. అక్కడ గంజాయి అమ్మే శివుడితో వైరం పెంచుకుంటాడు. తనకు ఎదురొచ్చిన వాళ్ళ ప్రాణం తీసేదాకా నిద్రపోయే అలవాటు లేని శివుడికి లక్ష్మణ్ బేరి వల్ల కోట్ల రూపాయల విలువ చేసే సరుకు మాయమవుతుంది. దీంతో ఎలాగైనా దాన్ని దక్కించుకునేందుకు రకరకాల కుట్రలు పన్నుతాడు. లక్ష్మణ్కు ఒక గవర్నమెంట్ టీచర్తో ప్రేమ కథ కూడా ఉంటుంది. రకరకాల మలుపుల తర్వాత శివుడిని లక్ష్మణ్ ఏం చేస్తాడో ఈజీగా ఊహించుకోవచ్చు. కమర్షియల్ ఫార్ములాలో లాజిక్స్తో పనుండదు. ఫిజిక్స్ని ప్రశ్నించాల్సిన అవసరమే రాదు. వివి వినాయక్ కావచ్చు, బోయపాటి శ్రీను అవ్వచ్చు, అందరూ పాటించే సూత్రం ఇదే. కాకపోతే వాటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగిన నైపుణ్యం ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. దర్శకుడు బాను భోగవరపు అలాంటి ప్రయత్నమే మాస్ జాతరలో చేయబోయాడు. ఇప్పటిదాకా స్టార్ హీరోలు పెద్దగా టచ్ చేయని రైల్వే పోలీస్ పాత్రను కొత్తగా రాసుకున్నాడు. అవసరమైన మాస్ ఎలిమెంట్స్ చుట్టూ రెగ్యులర్ తరహాలో సెట్ చేసుకోవడం ఈ మూవీలోని ప్రధాన లోపం. లక్ష్మణ్ బేరి ఇంట్రోతో మొదలుపెట్టి హీరోయిన్ పరిచయం, ఆపై ఆమెతో లవ్ ట్రాక్, విలన్ నవీన్ చంద్ర బిల్డప్, అతను చేసే బిజినెస్, ఇంటర్వెల్కు ముందో భారీ ఫైట్, ఇదంతా చాలా రొటీన్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కొత్తదనం మచ్చక కూడా లేకుండా జాగ్రత్త పడిన వైనం ఫ్యాన్స్నేమో కానీ సగటు ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది. కే ర్యాంప్లో నరేష్ తరహాలో ఇందులో రాజేంద్ర ప్రసాద్తో చేయించిన ఏజ్ బార్ కామెడీ గురి తప్పింది. ప్రారంభంలో కొంచెం డిఫరెంట్గా అనిపించినా క్రమంగా ట్రాక్ తప్పుతూ వెళ్ళి చిరాకు తెప్పిస్తుంది. అడవి వరంకు వచ్చాక లక్ష్మణ్ బేరి చేసే పనులు, అతని మైండ్ గేమ్కి లొంగిపోయి శివుడు చూపించే రియాక్షన్లు మరీ పాతకాలం తరహాలో చూపించడం బాను టేకింగ్లోని పెద్ద మైనస్. నెరేషన్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు హఠాత్తుగా పాటలు వచ్చేస్తాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ట్యూన్స్లో సౌండ్ ఎక్కువ, ఫీల్ తక్కువలా ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఊహించని మలుపులు ఏమన్నా సర్ప్రైజ్ చేస్తాయేమోనని ఎదురు చూస్తాం, కానీ అలాంటివేవీ ఉండవు. నవీన్ చంద్ర ఇంటికొచ్చి రవితేజ చేసే డిన్నర్ ఫైట్ లాంటి ఒక 2 మినహాయించి రెండో సగంలో చెప్పుకోవాల్సిన మెరుపులేం లేవు. ఎక్కడికక్కడ రవితేజ తన ఎనర్జీతో వీక్ కంటెంట్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కష్టపడినప్పటికీ ఒక దశ దాటాక ఆయన కూడా చేతులెత్తేశారు. లక్ష్మణ్ శివుడు మధ్య కన్ఫ్లిక్ట్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల వాళ్ళ మధ్య జరిగే యుద్ధం ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. దీంతో పర్ఫార్మెన్స్లు ఎంత బాగున్నా ఆ శ్రమంతా బూడిదల పోసిన పన్నీరైంది. శ్రీలీలకు పెట్టిన ట్విస్టు పేలలేదు సరికాదా, ఆమెను మాస్గా చూపించాలని పడిన తాపత్రయం బెడిసి కొట్టింది. ఓ డైలాగ్లో రవితేజనే అన్నట్టు కంపెనీ సీఈఓగా తప్ప ఆమెను ఇతర క్యారెక్టర్లో చూడలేమేమో. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే రవితేజ తన వరకు లక్ష్మణ్ బేరిగా పూర్తి న్యాయం చేశారు. విక్రమార్కుడు నాటి లుక్తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా సాగింది. డ్యాన్సులు, ఫైట్లు హుషారుగా చేశారు. శ్రీలీలకు దక్కిన బలహీనమైన పాత్రలో మాస్ జాతర ఒకటి. స్లాంగ్, సొంత డబ్బింగ్ రెండూ తేడా కొట్టేశాయి. రాజేంద్ర ప్రసాద్ ప్రీ క్లైమాక్స్లో కాసేపు ఆకట్టుకున్నారు. నవీన్ చంద్ర కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాడు. హైపర్ హాది, అజయ్ ఘోష్, మురళీ శర్మ, నరేష్ తదితరులవి ఎన్నో చూసినా రెగ్యులర్ రోల్సే, ఎలాంటి కొత్తదనం లేదు. ధమాకా స్థాయిలో ఊహించుకున్న భీమ్స్ సంగీతం ఈసారి నిరాశపరిచింది. పాటలు అటు మాస్ ఇటు క్లాస్ ఎవరిని మెప్పించలేవు. డాన్స్ల వల్ల కొంచెం చూసేలా ఉన్న ఆడియో పరంగా మాత్రం వీకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హోర్ ఎక్కువైపోయింది. విధు అయ్యన్న ఛాయాగ్రహం బాగుంది. భారీతనాన్ని, విజువల్స్ని చక్కగా ప్రజెంట్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ పరంగా కంప్లైంట్స్ పెద్దగా లేవు. వీలైనంత క్రిస్పీగా ఉంచే ప్రయత్నం చేశారు. నందు సంభాషణలు చప్పగా ఉన్నాయి. నిర్మాత నాగవంశీ బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. చివరగా చెప్పాలంటే మాస్ జాతర ఒక రెగ్యులర్ టెంప్లెట్ మూవీ. ఫ్యాన్స్కి కొంతమేర ఓకే అనిపించిన సగటు ప్రేక్షకులకు మాత్రం ఇందులో ఎలాంటి కొత్తదనం లేక కిక్ ఇచ్చే కంటెంట్ కనిపించక రొటీన్ ఫీలింగ్ కలిగి వస్తుంది.
అంచనా లేకుండా చూసినా సరే కష్టమే అనిపిస్తుంది. కాకపోతే రవితేజ గత డిజాస్టర్లతో పోలిస్తే కొంచెం బెటర్ అయినప్పటికీ ఆడియన్స్ కోణంలో చూసుకుంటే కాంపిటీషన్లో నెగ్గుకు రావడానికి ఇది సరిపోదు. రవితేజ వీరాభిమానులు ట్రై చేయొచ్చు, కానీ మిగిలిన వాళ్లకు రికమెండ్ చేయాల్సిన సెక్షన్లోకి మాస్ జాతర రాలేకపోయింది.